ఒక గొర్రె పిల్లగా బలి అవడానికి కారణం. అలా బలైన వాడు ఎవరో మీకు అర్థమవుతుందా? ఇదిగో ఈ పాత నిబంధన చదవండి. జల ప్రళయముతో కొన్ని కోట్ల మందిని చంపేశాడే, ఆయనే నీ కోసం సిలువ మీద ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాత నిబంధన గ్రంథం అంతట్లో ఎన్ని యుద్ధాలతో ఎన్ని కోట్ల మందిని చంపాడో అంతమందిని అన్ని రకాలుగా చంపిన వాడే నీ కోసం తన ప్రాణం అడ్డు పెట్టడానికి, సిలువ వరకు రావడానికి క్రిస్మస్ రోజు బాలునిగా పుట్టి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? మీ జీవితానికి, మీ ప్రాణానికి, మీ గౌరవానికి, మీ నిత్య జీవానికి నీ దృష్టిలో నీకు విలువ లేదేమో, అందుకే ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్లు చేస్తావు, ఇష్టం వచ్చినట్లు గొడవలు ఫైటింగ్లు పెట్టుకుంటావు. నీ ప్రాణం మీద నీకు విలువ లేదేమో, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు చాలాసార్లు. కానీ నీ ప్రాణం మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో మీకు అర్థమవుతుందా? నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డు పెట్టడానికి. ఇదిగో దేవుడు మరణించడం అసాధ్యం. దేవుడు అనంతుడు, నిరాకారుడు, అదృశ్యుడు. దేవుడు నిత్యుడు. మరణించడం అసాధ్యం. దేవుడు మరణించాలంటే నీలాంటి నాలాంటి శరీరం కావాలి. అందుకు కన్యకకు పుట్టి పరిశుద్ధమైన పుట్టుకతో, అంటే జన్మ పాపము కూడా లేని, జన్మములో కూడా పాపము లేని మహాపరిశుద్ధుడు దేవుడు నీ కొరకు శిలువ యాగములో బలై నిన్ను క్షమించడానికి, తన రక్తముతో నీ పాపాన్ని కడిగి పవిత్రపరచడానికి, నీకు ఆ నిత్య నరకం నుంచి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి నీ జీవితానికి ఆయన అంత విలువిస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి